హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కవీ టాక్స్. ఈ రోజు రెసిపీ మెంతి చపాతీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అంతే హెల్దీ కూడా అనమాట. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక 2 కప్పులు గోధుమ పిండి, అదే కప్పుతో ఒక కప్పు మెంతి కూర, అదే కప్పుతో ఒక కప్పు కర్డ్ వేసుకోండి. అందులోనే కొంచెం జీరా, కొంచెం సాల్ట్ వేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్ అండి. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కలర్ కోసం అంతే. ఇంకా ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే మంచిగా సాఫ్ట్‌గా వస్తుందనమాట చపాతీ అనేది. ఇంకా తర్వాత మంచిగా పాయేసుకొని కాల్చేసుకోండి. ఇంకా మీకు హెల్తీగా కావాలి అనుకుంటే ఆయిల్ కూడా స్కిప్ చేసేసుకోండి. లేదు అంటే ఆయిల్ వేసుకొనైనా కాల్చుకోండి, బావుంటుంది. ఇంక ఇది మస్ట్ అండ్ షుడ్ బిగా డయాబెటిక్ పేషెంట్స్‌కైతే మంచిగా యూజ్ అవుతుంది. నార్మల్ రోటీస్, పుల్కాస్ కన్నా ఇయి అయితే మంచిగా బావుంటుందనమాట హెల్త్‌కి. ఇంకా దీనికి కాంబినేషన్ అంటే రైతా అని చెప్పొచ్చండి. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంటే కర్రీస్ ఆటితో కాకుండా రైతాతో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ రైతా అండ్ మెంతి చపాతీ కాంబినేషన్ అనేది. ఇంకెందుకు ఆలస్యం మరి? ప్రాసెస్ చెప్పాను, చూపించాను. మరి ఫాలో అయిపోయి ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది మీరు కమెంట్ చేసేయండి నాకు. మీరు కమెంట్ చేస్తేనే నాకు మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుందనమాట. అలానే ఈ వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ కూడా చేయండి వీడియోని. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి.